జాతహారిణి అనే శక్తి. ఈ శక్తి ఏం చేస్తుందంటే, పుట్టిన పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అంటే అక్కడి నుంచి ఇక్కడికంటే ఈ తల్లికి పుట్టిన పిల్లోడిని ఇంకో తల్లి దగ్గర, ఇంకో తల్లికి పుట్టిన వాళ్ళని ఈ తల్లి దగ్గరగా మారుస్తుందట. అలాగే మార్చిందట. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు శ్రీకృష్ణుని యశోద దగ్గరికి, యశోదకు పుట్టిన అమ్మవారిని దేవకీదేవికి దేవి దేవకీదేవి దగ్గరికి మార్చిన శక్తి ఈ జాతహారిణి. ఈ జాతహారిణి అట ఒక్కొక్కసారి కడుపులో ఉండగా చంపేస్తుందట. ఒక్కోసారి బయటకు వచ్చాక చంపుతుందట. అందుకని ఈ జాతహారిణి మన దగ్గరికి రాకుండా ఉండాలంటే కడుపులో బిడ్డ ఉండగా ఈ స్తోత్రాన్ని చదువుకోవాలట. మార్కండేయ పురాణంలో సరస్వతి స్తోత్రం అశ్వతరుడు అనే నాగరాజు గారు రచించారట. ఆ స్తోత్రాన్ని చదువుకుంటే ఈ జాతహారిణి మన దగ్గరికి రాదట.